హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ శారీ పిన్ని ఎలా మేకింగ్ చేయాలో ఈ వీడియోలో చూపించాను. వర్క్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా థ్రెడ్స్ అనేవి నేను 25-30 లైన్స్ ఉండేలాగా మనకు మామూలుగా పిల్లల బుక్స్ ఉంటాయి కదా, వాటికి పెట్టి నేను చేశాను. అలా చేస్తే ఏంటంటే మనకు కొంచెం నీట్గా వస్తుంది, చిక్కుపడకుండా ఉంటుంది. లేకపోతే ఎగ్జామ్ ప్యాడ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇందులో చాలా సింపుల్ వేలో అసలు వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా సిల్క్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ వస్తుంది కదా, ఇలాంటి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఈ బ్యాంగిల్స్ అనేవి నా ఓల్డ్ బ్యాంగిల్సే అన్ని ఇవి సింగిల్ మిగిలిపోయాయి. సో నేను ఏంటంటే వీటికి సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్స్ మేకింగ్ చేయాలని అనుకున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా, మనకు బ్యాంగిల్స్ ఇలా మ్యాచింగ్ శారీకి తగ్గట్టు మనం ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. మార్కెట్లో 250 నుంచి 500 వరకు మామూలు బ్యాంగిల్సే ఉన్నాయి. సో మీరు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీరే చేసుకున్నారంటే జస్ట్ ఒక 50 రూపీస్, అండర్ 50 రూపే మెటీరియల్ అని వస్తుంది. కొంచెం సిల్క్ థ్రెడ్ అవన్నీ నేను ఇందులో క్లియర్గా చూపించాను. మనం ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాంతో మనం స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ దారాలు అనేవి ఒకదాని మీద ఒకటి ఉండద్దు. మనం ఇట్లా అనుకుంటా చుట్టేటప్పుడు ఇట్లా లైన్స్ అనేది ఈక్వల్గా రావాలి, లేకపోతే బ్యాంగిల్స్ అనేది నీట్గా రాదు. థ్రెడ్ అనేది ఇలా ఎక్కువ తక్కువ కనిపిస్తుంది. మనం చుట్టుకునే ప్రతిసారి మనం ఇలా నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసినాకే మనం ఇలా అనేది తీసుకోవాలి. జస్ట్ మీకు ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఏ మాత్రం దీనికి అంత ముందు వర్క్ రావాల్సిన అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా ఈజీగా మనం బ్యాంగిల్స్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఒక 10-15 హాఫ్ అన్ అవర్లో మనం చుట్టేస్తాము. వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనీ వేస్ట్ కాకుండా ఇలా సింపుల్గానే మనకున్న బడ్జెట్లో ఉన్న మెటీరియల్తో మనం చేసుకున్నామంటే మనకు శారీ తగ్గ కలర్స్ తీసుకుంటే అయిపోతుంది. సిల్క్ థ్రెడ్ జస్ట్ 20 రూపీస్ ఉంటుంది. ఇవి ఆల్రెడీ నాకు మెటీరియల్ అనేది ఉంది, నేను వేరే వాటి కోసం తెప్పించుకున్నాను. దీంతో బ్యాంగిల్స్ మేకింగ్ చేయాలనుకున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. నేను ఇలాంటి మంచి వీడియోలు చేసిన కొద్దీ మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా మీకే వస్తుంది. అప్లోడ్ చేసినప్పుడు మీరు లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకేదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నాకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా మంచి బెటర్గా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా నచ్చకపోయినా కూడా ఏదైనా నేను ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ శారీ పిన్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఇది కూడా ఒక 10-15 లైన్స్ తీసుకున్నాను అంతే, దీనికి ఎక్కువ తీసుకోలేదు. మీకు సరిపోతుంది చూస్తే. ఎందుకంటే బ్యాంగిల్ అంటే పెద్ద సైజు కాబట్టి వీటి కూడా థ్రెడ్స్ మనం చుట్టుకునేటప్పుడు ఇట్లా ఈవెన్గా రావాలి. ఇట్లా ఒకదాని మీద ఒకటి వస్తే ఏంటంటే థ్రెడ్ అంతా ఒక కాడ లావుగా ఒక కాడ సన్నగా కనిపిస్తుంది. వర్క్ అనేది నీట్గా ఉండదు. ప్రతిసారి మనం చుట్టుకునేటప్పుడు ఇలా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మనం నీట్గా చుట్టేసుకోవచ్చు. మీకు నా ఛానల్ని మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.